తెలుగుదేశం, జనసేన ప్లస్ ఎల్లో మీడియా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను నిజమే నమ్మించే ప్రయత్నం చేశారు. కొంతమేరకు ప్రజలు నమ్మారని కూడా నా అభిప్రాయం. అవన్నీ కూడా అపోహలుగానే మిగిలిపోతున్నాయి. ఒక్కటొక్కటిగా పటాపంచలైపోయి వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దీనిలో ప్రధానమైనవి 2 ఆరోపణలనండి లేదా అపోహలనండి. ఒకటి, చిరంజీవి గారిని అవమానించారు అని. సినిమా వాళ్ళనందరినీ కూడా పిలిచి చిరంజీవి గారిని అవమానకరంగా మాట్లాడారు అనేది చాలా భారీ ఎత్తున ప్రచారం చేశారు. దానితో చిరంజీవి గారి అభిమానులనండి, కాపులనండి కొంత హట్ అయ్యారు. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. రెండవది, చంద్రబాబు నాయుడు గారి సతీమణి, లోకేష్ గారి మాతృమూర్తి, నందమూరి తారక రామారావు గారి కుమార్తె భువనేశ్వరి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దూషించారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనడం కంటే నేనే శాసనసభలో దూషించానని నమ్మించే ప్రయత్నం చేశారు. దానికోసం నాటకీయంగా చంద్రబాబు నాయుడు గారు ఏడ్చి గగ్గోలు పెట్టాడు. ఈ 2 అపోహలు, ఆరోపణలు ప్రజలు కొంతమేరకు నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. కానీ వాళ్ళు చూస్తే ఒక్కటొక్కటిగా ఆ అపోహలన్నీ విడిపోతున్నాయి. చూశారు కదా, మొన్న కామినేని శ్రీనివాసరావు గారు పదే యూరోప్ అంతకుముందు చేశారు, మళ్ళా రెండోసారి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. చిరంజీవి గారిని అవమానపరిచే విధంగా ట్రోల్ చేశారనేటువంటి మాట మాట్లాడారు. దానితో పాటు మరి వెంటనే అందుకున్నటువంటి బాలకృష్ణ గారు దానికి భిన్నంగా మాట్లాడి దాన్ని ఒక పెద్ద వివాదం చేశారు. శాసనసభలోనే పెద్ద వివాదం చేశారు. దాంతో చిరంజీవి గారు గళం విప్పక తప్పని పరిస్థితి, నిజం చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయన లేఖపూర్వకంగా జరిగినటువంటి విషయాన్ని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఎవరిని అవమానించలేదని, ముందు 5 చాలు అన్న జగన్మోహన్ రెడ్డి గారు 10 మంది వస్తామన్నా కూడా అంగీకరించి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు, సమస్యల పరిష్కారానికి కృషి చేశారనేది చాలా స్పష్టంగా చెప్పారు. దీంతో ఇన్నాళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని అవమానించారు, చిరంజీవి గారిని కించపరిచారు, చిరంజీవి గారిని కించపడటం అంటే చిన్న విషయం కాదు అని ప్రచారం చేసిన వాళ్ళ అందరి నోళ్లల్లో ఎలకాయ పడింది. దాంతో ఒక విషయం చాలా క్లియర్గా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు సినిమా నటులు వచ్చినప్పుడు వారిని సాదరంగా ఆహ్వానించారు తప్ప చాలా స్పష్టంగా చిరంజీవి గారే చెప్పారు. దానికి ఇంకోటి చిరంజీవి గారు యాడ్ చేశారు. నిజం కూడా అది. ఎంత చిన్నవాళ్ళనైనా పెద్దవాళ్ళనైనా తగ్గి మాట్లాడే స్వభావం కలిగినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఆ తగ్గి మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారుతో సహా వాళ్లే ట్రోల్ చేసి చిరంజీవి గారిని అవమానించారనేటువంటి మాటలు మాట్లాడి ఎన్కాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. రెండో అంశం ఏంటంటే భువనేశ్వరి గారిని దూషించారని, అది కూడా సాక్షాత్తు శాసనసభలోనే దూషించారనేటువంటి మాట మాట్లాడారు. అది కూడా నేనే దూషించాననేటువంటి మాట మాట్లాడి గందరగోళం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అయితే బావురుమని ఏడ్చేశారు. ఒక సింపతి గెయిన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా లోకేష్ గారు పదే నా తల్లి గారిని అవమానించారని సందర్భం లేకపోయినా అసందర్భంలో కూడా మాట్లాడి ఇంకా దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాన్ని మనవి చేస్తున్నా. శాసనసభలో ఆ రోజు ఆమె పేరు కూడా ఎత్తలేదు. ఎత్తకపోయినా దాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం చంద్రబాబు నాయుడు గారు గందరగోళం చేసి ఏడ్చి సింపతి పొందేటటువంటి ప్రయత్నం చేశారు. కొంతమేరకు నమ్మిన వాళ్ళు సింపతి కూడా ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా అవాస్తవాలను ఏ విధంగా ప్రచారం చేశారు, ఆ అవాస్తవాలు ఏ విధంగా విడిపోతున్నాయనేది ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. కామినేని శ్రీనివాస్ గారు నిన్న శాసనసభలో నేను చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమైనవి, వాటిని రికార్డ్స్ నుంచి తొలగించండి అని స్పీకర్ గారిని కోరారు. అలా కాదు కోరవలసింది. నేను అవాస్తవాలను చెప్పాను, దానివల్ల ప్రజలు తిరగబడేటటువంటి పరిస్థితి వచ్చింది,
కాబట్టి వాటిని తొలగించండి, నేను అవాస్తవాలు చెప్పినందుకు క్షమాపణ కోరుతున్నాను అని చెప్పుంటే శ్రీనివాస్ గారి పెద్దరికం మరింతగా పెరిగి ఉండేదని నేను ఈ సందర్భంగా భావిస్తున్నా. ఇదంతా జరుగుతున్నా బాలకృష్ణ గారు మాత్రం నోరు మెదపటం లేదు. ఆయన అలాగే ఉన్నాడు. తన అన్న మాటలు కట్టుబడి ఉన్నట్టుగానే అర్థమవుతా ఉన్నది. ఇది కూడా చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. వీటన్నిటికన్నా మించి మరొక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయాలి, తప్పదు. పవన్ కళ్యాణ్ గారు జనసేన అధిపతి, ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామిగా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది అంటే ఆయన త్యాగాలే కారణమని వాళ్ళే చెప్పుకుంటున్నారు. అలాంటి వ్యక్తి అన్నగారిని శాసనసభలో దూషించే విధంగా మాట్లాడితే ఎందుకు మౌనంగా ఉన్నారో నాకు అర్థం కావటం లేదు. ఏదైనా అన్యాయం జరిగితే నాది తిరగబడే స్వభావం అనేటువంటి వ్యక్తి అన్నయ్యని శాసనసభలో అవమానిస్తే పున్నెత్తి మాట కూడా మాట్లాడకోకుండా మౌనంగా ఎందుకున్నారనేది ఇక్కడ ప్రశ్న. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం మీద చాలా అనుమానాలు కలుగుతున్నాయి. కన్వీనియంట్గా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారికి నష్టం చేసే అంశం అయితే సైలెంట్గా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేసే అంశం అయితే గొంతెత్తి బిగ్గరగా మాట్లాడతారు. కన్నింగ్ నేచర్ ఉన్నది అనేటువంటి భావన బహిర్గతం అవుతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయాలి. శాసనసభలో చిరంజీవి గారిని ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడిన పాత్రకైనా సరే ఆయన నోరు విప్పి మాట్లాడవలసిన అవసరం ఉంది. అలా నోరు విప్పి మాట్లాడకపోతే ఆయన కన్వీనియంట్గా తప్పుకుపోయేటటువంటి మనస్తత్వం అని, కన్నింగ్ నేచర్ కొద్దిగా ఉంది అనేటువంటి భావన ప్రజలు ఎస్టాబ్లిష్ అయ్యే ప్రమాదం ఉన్నదని నేను భావిస్తున్నాను, అభిప్రాయపడుతున్నాను. దయచేసి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఆలోచించవలసిందిగా వారిని కోరుతున్నాను.